శ్రీరామ జయరామ జయ జయరామ అంటే అర్థమేంటి? ఇది మంత్రమా? శ్లోకమా? శ్రీరామ పట్టాభిషేకం తర్వాత రాముల వారు సభలో కొలువుదీరి ఉన్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలగు ఋషులందరూ సభలో ఉన్నారు. నారదులు, వానర వీరులు అందరూ అక్కడే ఉన్నారు. వారికి ఒక ధర్మ సందేహం వచ్చింది. భగవంతుడు గొప్పవారా లేక భగవన్ నామస్మరణ గొప్పదా అని. ఎటూ తేలలేదు. ఆ సమయంలో నారదులు హనుమ వద్దకు వచ్చి ఇంతమంది ఋషులు ఒకేసారి కనబడటం కష్టం, వారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకో అనగానే హనుమ సంబరపడిపోయారు. ఒక్కో ఋషి వద్దకు వెళ్ళి నమస్కరించారు. హడావుడిలో విశ్వామిత్రుడికి నమస్కారం చేయడం మర్చిపోయి వచ్చి కూర్చున్నారు. విశ్వామిత్రులకు కోపం తారాస్థాయికి చేరింది. రాముడి వైపు తిరిగి, హనుమ ఇంతమంది ఋషుల సమక్షంలో నన్ను అవమానించాడు, రేపు సూర్యాస్తమయంలోపు అతని తలను తొలగించు అనడంతో రాముడికి మతిపోయింది. ఆయన గురువు, ఇతను ప్రియభక్తుడు, ఆయన గురువు మాట వేదం కనుక అలాగే అన్నారు రాములవారు. హనుమ బాధపడిపోయారు. నారదుల వద్దకు వెళ్ళి, మీరు చెప్పినట్లే చేశాను, ఇలా అయిందేంటి అనగానే నారదులు, ఏమీ భయం లేదు, రేపు బ్రహ్మ ముహూర్తంలో సరియు నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయ జయరామ అనే త్రయోదశాక్షర నామ మంత్రాన్ని జపిస్తూ ఉండు చాలు అన్నారు. హనుమ అలా జపం చేస్తూ ఉన్నారు. రాముల వారు వచ్చి ఎన్ని బాణాలు ప్రయోగించినా హనుమకు ఏమీ అవ్వడం లేదు. అప్పుడు ఇక తప్పక బ్రహ్మాస్త్రాన్ని తీశారు. అప్పుడు నారదుల వారు విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళి, రాముడు అలసిపోతున్నాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగం మంచిది కాదు, మీరు హనుమను క్షమించి ఈ విపత్తు తప్పించండి అనగానే ఆయన అలాగే అన్నారు. హనుమ విశ్వామిత్రుడి పాదాలకు, రాముడి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అప్పుడు నారదుల వారు, రామనామం రాముడి కన్నా గొప్పదని ఇప్పుడు అందరికీ అర్థమైందనుకుంటాను అన్నారు. రామనామం తారకనామం, తరించడానికి రామజపమే మార్గం.